హాయ్ ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ 2025 జాన్యువరి నుంచి డిసెంబర్ వరకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మేము సిరీస్ రూపంలో అందిస్తున్నాం. అందులో భాగంగా ఇది మొదటి వీడియో. ఇందులో ఒక 20 బిట్స్ మేము అందిస్తామండి. 20 బిట్స్ ఏంటి ఇంత తక్కువ అనుకోకండి. ఈ 20 బిట్స్లో మేము అందించే డేటా ఏదైతే ఉందో మీకు అది మోర్ దెన్ 200 బిట్స్కి సమానంగా ఉంటుంది. వీడియో అంతా చూసిన తర్వాత మీరు మాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. డైలీ ఒక 20 ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చొప్పున అందిస్తామండి. ఇదంతా పీడిఎఫ్ చేసి తర్వాత మొత్తం సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత అందుబాటులో ఉంచుతాం కొంత అమౌంట్కి. ఏ నెంబర్కి కాల్ చేసి మీరు ఆ పీడిఎఫ్ తీసుకోవాలనేది కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తానండి. సో మొదటి వీడియో ఇది. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ 2025ను అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను ఏ తేదీన అధికారికంగా విడుదల చేసింది? ఆన్ విచ్ డేట్ డిడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్లీ రిలీజ్ ద గెజిట్ నోటిఫికేషన్ టు ఇంప్లిమెంట్ ద ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ఆర్డినెన్స్ 2025? సో దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏప్రిల్ 17, 2025న గెజిట్ అంటే అఫీషియల్గా ఇది అమల్లోకి వచ్చిందండి ఎస్సీ వర్గీకరణ అనేది. సో అది దాని ఆన్సర్. దీని ఎస్సీ వర్గీకరణ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్ను గవర్నర్ ఏప్రిల్ 16, 2025న ఆమోదం తెలపడం అయితే జరిగింది. సో గెజిట్ విడుదల, ఈ ఆర్డినెన్స్కి సంబంధించి గెజిట్ను ప్రభుత్వం ఏప్రిల్ 17, 2025న విడుదల చేయడం అనేది జరిగింది. సెప్టెంబర్ 23, 2025న శాసనసభలో బిల్లును ద ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ క్లాసిఫికేషన్ యాక్ట్ 2020 ద ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ సబ్ క్లాసిఫికేషన్ యాక్ట్ 2025 ప్రకారం ఈ చట్టం ఏప్రిల్ 17, 2025 నుండి అమల్లోకి వచ్చింది. సో ఎప్పటి నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 17, 2025 నుండి మనకి ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అనేది అమల్లోకి వచ్చింది. ఎస్సీ వర్గీకరణ అనేది రాష్ట్రాల పరిధిలోనిదేనని, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వర్గీకరణ అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆగస్టు 1, 2024న ప్రకటించింది. సో ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ దాని అధ్యయనంపై ఒక కమిటీని వేసిందండి, ఏకసభ్య కమిషన్. ఇది చాలా ఇంపార్టెంట్. దాని కమిషన్ యొక్క అధ్యక్షుడు ఎవరు లేదా ఎవరా కమిటీ అని అడుగుతారు. సో రాజీవ్ రంజన్ మిశ్రా అనే ఒక ఆయన ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ వర్గీకరణ వల్ల మొత్తం 59 ఉపకులాలకి లబ్ధి కలుగుతుందండి. రాష్ట్రంలో షెడ్యూల్ కులాలన్నిటికీ విద్యా ఉద్యోగాల్లో సమాన న్యాయమైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ మొత్తం ఎస్సీలకు ఉండే 15% రిజర్వేషన్ని 3 భాగాలుగా చేర్చి 1% ఒకసారి 3 భాగాలుగా ఏకసభ్య కమిషన్ విభజించింది. గ్రూప్ 1 కింద రెల్లి మరియు దాని యొక్క ఉపకులాలైన 12 కులాలు వస్తాయండి, వాళ్ళకి 1% రిజర్వేషన్ కల్పించింది. గ్రూప్ 2 కింద మాదిగ మరియు వాళ్ళ యొక్క ఉపకులాలు వస్తాయి, అందులో 18 కులాలు ఉన్నాయి, వీరికి 6.5% రిజర్వేషన్ కల్పించింది. గ్రూప్ 3 కింద మాల మరియు వాటి యొక్క ఉపకులాలు 29 కులాలు చేర్చి 7.5 రిజర్వేషన్ని కేటాయించింది. సో దీంతో మొత్తం ఎస్సీలోని 59 ఉపకులాలకు లబ్ధి చేకూరనుంది. సో ఈ ప్రక్రియ అంతా కూడా 2011 జనాభా లెక్కల ప్రాతిపాదికనగా తీసుకోవడం జరిగింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలండి ఇవన్నీ. సో ఈవి చిన్నయ్య కేసు అనేది ఇక్కడ మనకు ఒకటి ఇంపార్టెంట్ కేసు ఒకటి ఉందండి. 2004లో ఎస్సీ జాబితా అనేది రాష్ట్రపతి జారీ చేసే ఒకే ఒక్క జాబితాని, అందులో ఉపవర్గీకరణ చేయడానికి రాష్ట్ర శాసనసభలకు అధికారం లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి. అది ఈవి చిన్నయ్య కేసు అంటారు. అంటే ఈ తీర్పు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. రాష్ట్ర శాసనసభలకు ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం లేదు అని చెప్పి అప్పుడు తీర్పు ఇవ్వడం జరిగింది ఈవి చిన్నయ్య కేసులో. ఇప్పుడు ఆ తీర్పుని మళ్ళీ సవరించిందండి. ఆ తీర్పుని మార్చి రాష్ట్రాల పరిధిలోకే వస్తుంది, రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఉపవర్గీకరణని చేసిందండి. మొట్టమొదటి ఉపవర్గీకరణ చేసిన రాష్ట్రం తెలంగాణ అండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇంపార్టెంట్ అంశాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సో రెండో బిట్ అండి, భారతదేశ అటవీ స్థితి నివేదిక 2023 ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అటవీ కవర్కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. అందులో మొదటిది,
ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో మొత్తం అటవీ కవర్ 1386 చదరపు కిలోమీటర్లు పెరిగింది అని చెప్పి మొదటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రెండో స్టేట్మెంట్, అడవుల తగ్గుదల పరంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది, మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మూడో స్టేట్మెంట్, రాష్ట్రంలో అత్యధిక అటవీ కవర్ కలిగిన జిల్లా అల్లూరు జిల్లా కాగా అత్యల్ప అటవీ కవర్ కలిగిన జిల్లా గుంటూరు జిల్లా అని చెప్పి మూడవ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ మూడు స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్ అనేది మనం గుర్తుపట్టాలండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి పూర్తి డేటా, ఈ అటవీ నివేదికకు సంబంధించి డేటా తెలిసినప్పుడు మాత్రమే మనం సమాధానం పెట్టగలమండి. సో ఆన్సర్ చూసిన తర్వాత మీకు ఆ డేటా అంతా నేను కింద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి అవసరమైన డేటా అంతా నేను ఈ క్వశ్చన్ కింద మీకు అందించడం జరిగిందండి. సో ఇందులో ఆంధ్రప్రదేశ్ యొక్క అటవీ విస్తీర్ణం తగ్గిందండి. మొదటి పాయింట్ ఏంటంటే పెరిగింది అని ఇవ్వడం జరిగింది. ఇది కంపల్సరీ తప్పండి. సో ఈ తగ్గుదలలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది, ఇది కరెక్టే. మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అటవీ కవర్ కలిగిన జిల్లా అల్లూరి, ఇది కరెక్టే. అత్యల్పం అటవీ కవర్ కలిగిన జిల్లా గుంటూరు అండి. సో 2, 3 స్టేట్మెంట్లు కరెక్ట్ అండి. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ బి అవుతుంది. ఒకసారి డేటా అంతా చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ మొత్తం అటవీ విస్తీర్ణం అండి, ఇది గుర్తుపెట్టుకోండి. అటవీ విస్తీర్ణం ఇచ్చామా, అటవీ మరియు వృక్ష విస్తీర్ణం ఇచ్చామా, రెండు చాలా తేడా ఉందండి. అడవుల విస్తీర్ణం, అడవులు ప్లస్ వృక్ష సంపద విస్తీర్ణం రెండు కలిపితే మనకి డేటా మారుతుంది. సో అటవీ విస్తీర్ణం 30,084.96 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ అటవీ విస్తీర్ణంలో అత్యధిక వాటా ఓపెన్ ఫారెస్ట్కి వెళ్తుందండి. మనకి డెన్స్ ఫారెస్ట్, మోడరేట్ ఫారెస్ట్, అలాగే ఓపెన్ ఫారెస్ట్, ఇంచుమించు అలా 3 రకాల ఫారెస్ట్లు మనకి ఉన్నాయండి. అందులో మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వాటా కలిగిన ఫారెస్ట్ ఓపెన్ ఫారెస్ట్ అండి. 14,363.50 చదరపు కిలోమీటర్లు, ఇది అత్యధిక వాటాని కలిగి ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం లెక్కించిన ప్రాంతంలో అటవీ విస్తీర్ణం 18.46% అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అటవీ విస్తీర్ణ శాతం ఎంత 2023 ఈ నివేదిక ప్రకారం అంటే 18.46%. అల్లూరి సీతారామరాజు 55.58% అటవీ విస్తీర్ణంతో అగ్రస్థానంలో ఉంది. గుంటూరు జిల్లా కేవలం 0.55%తో అది 13.34 చదరపు కిలోమీటర్లు అతి తక్కువగా అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. రాష్ట్రం మొత్తం 138.66 కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగ్గిందండి. ఇది కూడా ఇంపార్టెంట్, ఎంత అటవీ విస్తీర్ణం తగ్గిందని. అత్యధిక అటవీ విస్తీర్ణం కోల్పోయిన జిల్లాగా కూడా అల్లూరి సీతారామరాజు మొదటి స్థానంలో ఉంది. సుమారు 101 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం అక్కడే కోల్పోవడం జరిగిందండి. అటవీ విస్తీర్ణం అత్యధికంగా పెరిగిన జిల్లాగా విజయనగరం జిల్లా ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ మరియు వృక్ష విస్తీర్ణం చూసారండి. ఈ క్వశ్చన్ ఈ బిట్ చూడండి. అటవీ విస్తీర్ణం ఓన్లీ అడిగితే 18.46 పెట్టాలి. అటవీ మరియు వృక్ష విస్తీర్ణం అడిగితే 21.74% మన ఆంధ్రప్రదేశ్లో అటవీ మరియు వృక్ష విస్తీర్ణం అనేది ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అటవీ మరియు వృక్ష విస్తీర్ణంలో వచ్చిన మార్పు 46 చదరపు కిలోమీటర్లు తగ్గింది. సో ఇక్కడ కూడా ఇది కూడా జాగ్రత్త చూసుకోండి. అడవులు మొత్తం ఎంత తగ్గినాయి అంటే 138.66 కిలోమీటర్లు అడవి విస్తీర్ణం కోల్పోయిందండి. అటవీ మరియు వృక్ష విస్తీర్ణం ఎంత కోల్పోయిందంటే 46, అంటే అడవులు ఎక్కువ కోల్పోయి వృక్షాలు ఎక్కువగా పెరిగినాయి అన్నమాట అండి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి, జాగ్రత్తగా పాయింట్ చూసుకోండి. నెక్స్ట్ ఇందాక ఇది చూసిన పాయింటే, ఎక్కువ అటవీ విస్తీర్ణం కోల్పోయిన జాబితాలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది. 2021 మరియు 2023 మధ్య ఆంధ్రప్రదేశ్లో మడ అడవుల విస్తీర్ణం పెరిగిందండి. 13.01 స్క్వేర్ కిలోమీటర్లు మడ అడవులు పెరిగాయి. అలాగే 2023-24 అడవుల్లో వచ్చిన అగ్ని ప్రమాదాలు దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 1073 ఒక పెద్ద అటవీ అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయండి. అటవీ అగ్ని ప్రమాదాల వల్ల అత్యధిక అటవీ విస్తీర్ణ ప్రభావితమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. సో ఈ ఫారెస్ట్ ఫైర్స్ వల్ల ఎక్కువ అటవీ కోల్పోయిన దాటిలో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. సుమారు 5286.76 చదరపు కిలోమీటర్లు ఈ ఫారెస్ట్ ఫైర్స్ వల్ల ప్రభావితమైంది అండి. సో ఇది మనకి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమైన డేటా అండి. మీకు ఇంకా డేటా కావాలి అంటే మనకి వెబ్సైట్లో ఈ
ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ అని కొడితే మీకు డేటా వస్తుంది. అదంతా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఇక్కడ నేను కవర్ చేశానండి. నెక్స్ట్ క్వశ్చన్. 2025 ఫిబ్రవరి 7న కేంద్ర మంత్రిమండలి ఆమోదంతో విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పడింది. అయితే ప్రస్తుతం భారతదేశంలో మొత్తం ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? సో వెరీ ఇంపార్టెంట్ అండి. మన దక్షిణ కోస్తా రైల్వే జోన్గా విశాఖపట్నం ఏర్పడింది. అయితే ప్రస్తుతం అసలు మన భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి అనేది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి 19 రైల్వే జోన్లు మనకి భారతదేశంలో ఉన్నాయండి. అవేంటో కూడా ఒకసారి చూద్దాం. సో ఇది ప్రతి ఎగ్జామ్కి ఇంపార్టెంటేనండి. ఏ రైల్వే జోన్, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి అనేది ఇక్కడ పూర్తి ఇప్పుడు అంతా చదవడం వల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది. నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను, ఎందుకంటే ఈ డేటా మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఇప్పుడు నేను చదివి వినిపించాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి మీరు చూసుకోండి. మొత్తం 19 వాటి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు కావాలి రాసుకుంటాను అంటే వీడియో పాజ్ చేసి రాసుకోండి. సో ఈ 19ది కొత్తదండి. కొంకన్ రైల్వే, నవీ ముంబై కొంకన్ రైల్వేగా అది ఏర్పడింది. విశాఖపట్నం సంబంధించి దక్షిణ కోస్తా రైల్వే అండ్ కలకత్తా మెట్రో రైల్వే కూడా మనకి ఇందులోకి రావడం వల్ల మొత్తం 19 రైల్వే జోన్ల కింద మనం లెక్కిస్తామండి. సో మొత్తం ఎన్ని రైల్వే జోన్స్ మనకి భారతదేశంలో ఉన్నాయి అంటే 19 రైల్వే జోన్స్ మనకి భారతదేశంలో ఉన్నాయండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటన ప్రకారం రాష్ట్రంలోని స్వయం ఉపాధి పథకాల్లో దివ్యాంగులకు ఎంత శాతం రిజర్వేషన్ తప్పనిసరి చేస్తుంది? అకార్డింగ్ టు ద రీసెంట్ అనౌన్స్మెంట్స్ మేడ్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, వాట్ ఈస్ ద మ్యాండేటరీ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ దివ్యాంగన్స్ ఇన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి మనకి 5% అండి. ఇంతకుముందు 3% ఉండే రిజర్వేషన్ని 5%గా పెంచడం జరిగింది. ఈ స్వయం ఉపాధి పథకాల్లో కంపల్సరీ 5% దివ్యాంగులకి రిజర్వేషన్ కల్పిస్తున్నారు అనమాట అండి. సో దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం స్వయం ఉపాధి మరియు అభివృద్ధి పథకాల్లో దివ్యాంగులకు కనీసం 5% రిజర్వేషన్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో రిజర్వేషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ సేద్యం మైక్రో ఇరిగేషన్ అమల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? విచ్ స్టేట్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద కంట్రీ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మైక్రో ఇరిగేషన్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-25? సో మైక్రో ఇరిగేషన్లో మొదటి స్థానంలో మన ఆంధ్రప్రదేశే ఉందండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. సో కొంచెం డేటా చూద్దామండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ సేద్యం అమల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి అగ్రగామిగా అవతరించింది. ముఖ్యంగా బిందు సేద్యం మరియు తుంపర సేద్యం, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింకిల్ ఇరిగేషన్ పద్ధతులను ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఈ ఫలితాన్ని అందించాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సుమారు 1,17,880 హెక్టార్లో సూక్ష్మ సేద్యాన్ని అమలు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం, దేశంలోనే సూక్ష్మ సేద్యం అమల్లో 2వ స్థానంలో ఉన్న జిల్లాగా అనంతపురం జిల్లా గుర్తింపు పొందిందండి. అది ఇంపార్టెంట్ బిట్ మనకి. అలాగే గుజరాత్లో ఉన్న బనస్కాంత అనేది మొదటి స్థానాన్ని సాధించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులకు ఉన్న 2 పిల్లల నిబంధనను ప్రభుత్వం ఏ తేదీ నుంచి అధికారికంగా తొలగించింది? సో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే వాళ్ళు ఈ పంచాయతీలు వాటిల్లో స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పి మనకి చట్టం ఉందండి. దాన్ని సవరిస్తూ ఇటీవల ప్రభుత్వం చట్ట సవరణ చేయడం జరిగింది. ఈ నిబంధన ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, సో ఎప్పటి నుంచి మనకి పోటీ చేయడానికి అర్హులుగా ఎంతమంది పిల్లలున్నా పర్వాలేదు అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అనేది క్వశ్చన్ అండి. సో దీని ఆన్సర్ 2024 డిసెంబర్ 19 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 2 పిల్లల నిబంధన ఎత్తివేశారు ఆ రోజు నుంచి. సో ఒకసారి వివరాలు చూద్దామండి. సో గతంలో మే 31, 1995 తర్వాత 2 కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన వ్యక్తులు మున్సిపాలిటీ, కార్పొరేషన్ మరియు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ఉండేవారు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంటేనండి, ఎప్పటి నుంచి నిషేధం అమల్లో ఉంది అనేది. ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి రేటు జాతీయ సగటు కంటే తక్కువగా సుమారు 1.5 ఉందండి. టీఎఫ్ఆర్, టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంత అనేది కూడా ఇంపార్టెంట్ బిట్టే. 1.5 ఉందంటండి. ఇది భవిష్యత్తులో రాష్ట్రంలో
వృద్ధుల జనాభా పెరగడానికి, యువశక్తి తగ్గడానికి దారితీస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. సో అందువల్ల ఈ నిబంధనను కూడా తీసేయడం వల్ల అంటే ఎక్కడ మనం పంచాయతీల్లో పోటీ చేయడానికి ఉండదు, లేదా ఈ రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఉండదు అని చెప్పి దానికి సంతానం అడ్డు కాకూడదని చెప్పి సంతానోత్పత్తి రేటు ఇప్పటికే భారీ తక్కువగా ఉందని చెప్పి ఈ నిబంధనల్ని సవరించిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్, ఏప్రిల్ 8, 2025 ఏర్పాటు చేసిన జలహారతి కార్పొరేషన్కు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? హూ విల్ యాక్ట్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ది జలహారతి కార్పొరేషన్ ఫార్మ్డ్ ఆన్ ఏప్రిల్ 8, 2025. సో ఈ జలహారతి కార్పొరేషన్కు చైర్మన్గా వ్యవహరించేది ఎవరు అంటే ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తారండి. ఎవరైతే ముఖ్యమంత్రి హోదాలో ఉంటారో వారు ఈ జలహారతి కార్పొరేషన్కి చైర్మన్గా వ్యవహరిస్తారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని జల వనరుల గరిష్ట వినియోగం మరియు నదుల అనుసంధానాన్ని లక్ష్యంగా ఏపీ జలహారతి కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఏటా సముద్రంలో వృధాగా కలుస్తున్న వరద జలాలను ఒడిసిపట్టి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తరలించడం ఈ కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సాగు, తాగునీటి భద్రత కల్పించడం దీని యొక్క లక్ష్యం అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రీడారంగంలో దేశంలోనే తొలిసారిగా డిజిటల్ సర్టిఫికేట్ అందించడం ప్రారంభించిన రాష్ట్రం ఏది? సో విచ్ స్టేట్ హ్యాస్ బికేమ్ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ టు ప్రొవైడ్ ద డిజిటల్ సర్టిఫికేట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్స్? సో క్రీడలకు సంబంధించి ఈ డిజిటల్ సర్టిఫికేట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మొట్టమొదటిసారిగా దేశంలో అందిస్తుందండి. సో ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన క్రీడా యాప్ ద్వారా క్రీడాకారులు తమ సర్టిఫికేట్లను పొందవచ్చు. సో యాప్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, క్రీడా యాప్. గతంలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు, సీట్ల కోసం నకిలీ సర్టిఫికెట్లు వాడేవారనే ఫిర్యాదులు ఉండేవి. డిజిటల్ సర్టిఫికెట్లో QR కోడ్ ద్వారా వీటిని తక్షణమే వెరిఫై చేసుకోవచ్చు. సో ఇటువంటి ఇబ్బందులు లేకుండా, ఈ మోసాలకి పాల్పడకుండా ఈ క్రీడా యాప్ ద్వారా క్రీడాకారులు తమ సర్టిఫికెట్లు పొందవచ్చు. అదేవిధంగా వెరిఫికేషన్ కూడా చాలా ఈజీ అవుతుందన్నమాట అండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ను 2% నుండి ఎంత శాతానికి పెంచింది? సో దీని ఆన్సర్ వచ్చేసరికి 3% పెంచిందండి. ఇంతకుముందు 2% రిజర్వేషన్ ఉండేది స్పోర్ట్స్ కోటా, ఇప్పుడు అది 3%కి చేరుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ఏ పోర్టు నగరాన్ని పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేస్తున్నారు? యాజ్ పార్ట్ ఆఫ్ ది చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, విచ్ పోర్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ యాజ్ ద ఇండస్ట్రియల్ హబ్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి కృష్ణపట్నం రేవ్ అండి. ఈ కృష్ణపట్నం వాడరేవుని ఒక ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ చేస్తున్నారు. ఇది మనకి ఈ చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా ఉందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పారిశ్రామిక కారిడార్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీకు తెలిసి ఉండాలి. దాని మీద క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందండి. సో కాబట్టి మొత్తం పారిశ్రామిక కారిడార్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాను. మొదటిది విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్. ఇందులో మొత్తం 4 నోడ్స్ ఉన్నాయండి. ప్రధానంగా 4 నోడ్లు గుర్తించారు. విశాఖపట్నం నోడ్, కాకినాడ నోడ్, గన్నవరం కంకిపాడు నోడ్ అండ్ ఏర్పేడు శ్రీకాళహస్తి నోడ్ అండి. ఇవి కూడా ఇంపార్టెంట్ అనండి. ఎలా అంటే క్వశ్చన్, విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్లో మొత్తం ఎన్ని నోడ్లు ఉన్నాయి అని అడిగే అవకాశం ఉంది. లేదు, గన్నవరం కంకిపాడు నోడ్ పారిశ్రామిక నోడ్ ఏ పారిశ్రామిక కారిడార్లో భాగంగా ఉంది? సో ఇటువంటి క్వశ్చన్స్ చాలా ఫ్రేమ్ చేయొచ్చండి. సో దీని యొక్క ప్రాధాన్యత, ఇది భారతదేశంలోనే మొదటి తీర ప్రాంత పారిశ్రామిక కారిడార్. ఏది? విశాఖపట్నం చెన్నై అండి. దీనివల్ల సాగరమాల ప్రాజెక్టుకు మరియు పోర్ట్ ఆధారిత పరిశ్రమలకు గొప్ప ఊతం లభిస్తుంది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ దీనికోసం సుమారు $631 మిలియన్ రుణాన్ని ఆమోదించింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏ బ్యాంకు ఈ విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్కు రుణాన్ని అందించిందని చెప్పి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సో ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఈ రుణాన్ని అందించిందండి. నెక్స్ట్, చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్. ఇందులో నోడ్లు వచ్చేసరికి కృష్ణపట్నం నోడ్ అండి. దీనిని కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ద్వారా అభివృద్ధి చేస్తుంది. సో ఈ కృష్ణపట్నం నోడ్ని దేని ద్వారా అభివృద్ధి చేస్తుంది అంటే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ద్వారా అభివృద్ధి చేస్తుంది. దీనికి జపాన్ కూడా భాగస్వామ్యం వహిస్తుందండి. ఈ కారిడార్ అభివృద్ధిలో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ కూడా కీలక సాంకేతికత మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. దీన్నే క్రిస్ సిటీ అని కూడా పిలుస్తున్నారండి. కృష్ణపట్నం
పారిశ్రామిక నగరాన్ని సుమారు 2500 ఎకరాల్లో మొదటి దశలో అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఎలక్ట్రానిక్స్ రంగాలకు ప్రాధాన్యత ఉంటుంది. సో ఇదొక కృష్ణపట్నం నోడ్ అండి. నెక్స్ట్ నెల్లూరు బద్వేలు కారిడార్. ఇది వెనకబడిన ప్రాంతాలను పారిశ్రామిక కేంద్రాలతో అనుసంధానించే ఒక ఫీడర్ కారిడార్గా కూడా దీన్ని డెవలప్ చేస్తున్నారు. నెల్లూరు బద్వేలు కారిడార్ అండి. నెక్స్ట్ హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ హెచ్బిఐసి. ఇక్కడ వారవకొల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ అనేది దీనిలో భాగంగా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కర్నూలు జిల్లాలోని వారవకొల్లు వద్ద గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని సుమారు 9000 ఎకరాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు ఉన్నాయి. ఈ వారవకొల్లును డ్రోన్ సిటీగా కూడా అభివృద్ధి చేస్తున్నారు. నెక్స్ట్ ఈ పారిశ్రామిక కారిడార్లోనే యాపిల్ ఎలక్ట్రానిక్ సిటీ కూడా రాబోతుందండి. అది అనంతపురం జిల్లాలోని లేపాక్షి మరియు కర్నూలు జిల్లాలోని వారవకొల్లు మధ్య ఈ యాపిల్ ఎలక్ట్రానిక్ సిటీ అనేది ఏర్పాటు కానుంది. సో ఈ క్లస్టర్ ఏర్పాటు చేయడం ద్వారా ఏపీని ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ ఇది కాకుండా 4వ కారిడార్ని కొత్తగా ప్రతిపాదించారండి. అది హైదరాబాద్, అమరావతి, విజయవాడ, విశాఖపట్నం మధ్య కూడా పారిశ్రామిక అనుసంధానత పెంచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. సో ఇలా 4వ కారిడార్ని కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. హైదరాబాద్, అమరావతి, విజయవాడ, విశాఖపట్నాన్ని కలుపుతూ. నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అండి. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఉంది. ఇది గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేది విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురం మరియు నక్కపల్లి ప్రాంతాల్లో ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ డెవలప్ అవుతుంది. ఇక్కడ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో భారతదేశంలోని అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు కానుంది. సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఎన్టీపీసీ సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది పారిశ్రామిక కారిడార్కు అవసరమైన క్లీన్ ఎనర్జీని అందించడమే కాకుండా విదేశాలకు ఈ క్లీన్ ఎనర్జీ అంటే గ్రీన్ హైడ్రోజన్ కానీ గ్రీన్ అమ్మోనియాని కానీ ఎగుమతి చేసేలా రూపొందించబడుతుంది. సో పారిశ్రామిక ఉద్గారాలను తగ్గించి నెట్ జీరో లక్ష్యాలకి చేరుకునేలా ఇది తోడ్పాటును అందిస్తుంది. నెక్స్ట్ సెమీకండక్టర్ తయారీ అండి. వారవకొల్లు కొప్పర్తి మధ్యలో ఈ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఇది ఏర్పాటు కానుంది. సెమీకండక్టర్స్ తయారీ. ప్రభుత్వం సెమీకండక్టర్ పాలసీని ప్రకటించి వారవకల్లు మరియు కొప్పర్తి నోడ్లో చిప్ తయారీ యూనిట్లను ఏర్పాటుకు రాయితీలు ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ కారిడార్లోని యూనిట్లు ఆంధ్రప్రదేశ్ను టెక్నాలజీ హబ్గా మారుస్తాయి. నెక్స్ట్ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ అండి. ఇది లేపాక్షి దగ్గర ఏర్పాటు అవుతుంది. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఇది ఏర్పాటు అవుతుంది. అనంతపురం జిల్లాలోని లేపాక్షి పరిసర ప్రాంతాల్లో ఈ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అభివృద్ధి అక్కడ జరుగుతాయండి. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ హబ్ అక్కడ ఏర్పాటు అవుతుంది. ఇక్కడ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరియు ఇతర రక్షణ రంగ సంస్థలు తమ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. క్షిపణి వ్యవస్థలు, రేడార్ల తయారీకి ఇది ఒక కేంద్రంగా మారుతుంది. నెక్స్ట్ గ్రీన్ఫీల్డ్ పోర్టులు మరియు కారిడార్ల అనుసంధానం. పారిశ్రామిక కారిడార్లు విజయవంతం కావడానికి ప్రభుత్వం కొత్తగా 4 గ్రీన్ఫీల్డ్ పోర్టులను నిర్మిస్తుంది. అవి రామాయపట్నం, నెల్లూరు, ఇది చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కి బలాన్ని చేకూరుస్తుంది. మచిలీపట్నం కృష్ణా జిల్లా, ఇది విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి బలాన్ని చేకూరుస్తుంది. మూలపేట శ్రీకాకుళం, ఇది ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి కీలకం కానుంది. ఇక కాకినాడ గేట్వే పోర్ట్. ఈ 4 గ్రీన్ఫీల్డ్ పోర్ట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెవలప్ చేస్తుందండి. సో ఇది మీకు ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి పూర్తి సమాచారం అండి. మీరు జాగ్రత్తగా నోట్ చేసుకున్నా సరే, లేదు తర్వాత మీకు పీడిఎఫ్ కావాలంటే మేము కొంత అమౌంట్కి అందిస్తామండి. నెక్స్ట్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు? సో విచ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఈజ్ కన్స్ట్రక్టింగ్ ద భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? సో దీని సమాధానం వచ్చేసరికి జిఎంఆర్ గ్రూప్ దీన్ని అభివృద్ధి చేస్తుందండి. ఈ ప్రాజెక్టును జిఎంఆర్ గ్రూప్ నిర్మిస్తుంది. సో ఎక్కడ అంటే భోగాపురం, విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద సుమారు 2200 ఎకరాల్లో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా వివరాలు చూద్దామండి. క్యాబినెట్ సమావేశాల్లో భోగాపురం విమానాశ్రయానికి పేరు ఏం పెట్టారు అంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా దీనికి నామకరణం కూడా చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే తిరుపతి విమానాశ్రయం పేరు ఏంటి అంటే శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయం అనేది తిరుపతి విమానాశ్రయం పేరు. విజయవాడలో ఉన్న గన్నవరం విమానాశ్రయం యొక్క పేరు ఎన్టీ రామారావు అంతర్జాతీయ విమానాశ్రయం. నెక్స్ట్ వారవకల్లులో ఉన్న విమానాశ్రయం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం అంటే దాని పేరు
కడపలో ఉన్న విమానాశ్రయం పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విమానాశ్రయం. సో ఇలా విమానాశ్రయాలకు పేర్లు కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇందాక చూసాం కదండి, రాష్ట్రంలో 4 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు డెవలప్ చేస్తున్నారని, అలాగే కొన్ని నాన్ షెడ్యూల్డ్ ఎయిర్ స్ట్రిప్స్ చిన్న విమానాశ్రయాలు కూడా అభివృద్ధికి ప్రతిపాదనలో ఉన్నాయి. వాటి వివరాలు కూడా చూద్దామండి. సో ఇందాక ఆల్రెడీ చూసాం, ఇది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విజయనగరం జిల్లా అని. రెండోది చూడ ఇంపార్టెంట్ అండి, దగదర్తి విమానాశ్రయం ఎక్కడ ఏర్పాటు అవుతుంది అని అడుగుతాడండి. నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయం. సో వివరాలకు వెళ్తే, నెల్లూరు జిల్లాలోని దగదర్తి వద్ద గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న కృష్ణపట్నం పోర్ట్ మరియు పారిశ్రామిక కారిడార్లకు ఇది ఎంతో కీలకంగా, సరుకు రవాణాకు ఇది ఒక ప్రధాన కేంద్రం కానుంది. కాబట్టి దగదర్తి దగ్గర ఈ విమానాశ్రయ నిర్మాణానికి స్థలాలు కూడా సేకరించడం జరుగుతుందండి. నెక్స్ట్ వారవకల్లు విమానాశ్రయం కర్నూలు. దీని విస్తరణ ఆల్రెడీ ఉంది, దీన్ని ఇంకా విస్తరిస్తున్నారండి. ఈ విమానాశ్రయాన్ని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం అంటారు. ఇది మరింత విస్తరించి మరిన్ని నగరాలకు విమాన సర్వీసులు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ పైలట్ శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ కుప్పం విమానాశ్రయం చిత్తూరు జిల్లా అండి. సో భూమి సేకరణ కూడా పూర్తయింది. చిత్తూరు జిల్లా కుప్పం వద్ద చిన్న విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. నెక్స్ట్ పుట్టపర్తి విమానాశ్రయం, ఇది ఆల్రెడీ ఉంది, ప్రైవేట్ రంగంలో ఉందండి. దీన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలోకి తీసుకుని సాధారణ ప్రయాణికుల కోసం వినియోగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలపడం జరిగింది. నెక్స్ట్ శ్రీకాకుళం మూలపేట. శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి మరియు కొత్తగా కడుతున్న పోర్టులకు సపోర్టుగా ఈ మూలపేట వద్ద కూడా ఒక విమానాశ్రయాన్ని నిర్మించాలనుకుంటున్నారు. నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. ఇక్కడ ఆల్రెడీ బ్రిటిష్ కాలం నాటి పాత రన్వే ఒకటి ఉందండి. దీన్ని పునరుద్ధరించి చిన్న విమానాల కోసం వాడడం అనేది చేయాలి అని అనుకుంటున్నారు. ఇక నాగార్జున సాగర్, ఇది పల్నాడు దగ్గర పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి మరియు బుద్ధిస్ట్ సర్క్యూట్ను అనుసంధానించడానికి ఇక్కడ నాగార్జున సాగర్ దగ్గర ఒక విమానాశ్రయం కూడా నిర్మించాలి అని అనుకుంటున్నారండి. తుని అన్నవరం, ఇది ఆధ్యాత్మిక పర్యాటకం మరియు కాకినాడ సెజ్ అవసరాల కోసం ఈ తుని అన్నవరం మధ్యలో ఒక ఎయిర్పోర్ట్ను కూడా నిర్మించాలనుకుంటున్నారు. ఒంగోలు, ఈ ప్రకాశం జిల్లా కేంద్రంలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ఒంగోలు దగ్గరలో ఒక విమానాశ్రయాన్ని కూడా నిర్మించాలని భావిస్తున్నారు. సో ఇది ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయాలు కొత్తగా నిర్మించబోతున్న విమానాశ్రయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం 2024-29 ప్రకారం ఏ సంవత్సరం నాటికి రాష్ట్రాన్ని క్రీడా ప్రతిభ మరియు ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్గా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఈ క్రీడా విధానం ప్రకారం ఏ సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రీడల్లో నెంబర్ 1గా చేయాలి అని భావిస్తున్నారు అనేది క్వశ్చన్ అండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి 2029 నాటికి ఇది సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్దామండి. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ని క్రీడా నైపుణ్యానికి ఆవిష్కరణలకు ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దడం, కాకినాడ, గుంటూరు, విశాఖపట్నాల్లో కేంద్ర ప్రభుత్వ సహాయంతో జాతీయ స్థాయి అత్యుత్తమ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలి అని అనుకుంటున్నారు. ఇది ఆల్రెడీ చూసిందే. ఉద్యోగాల్లో కూడా క్రీడా కోటాని పెంచారు 2% నుంచి 3%. అలాగే క్రీడాకారులను ప్రోత్సహించడానికి భారీగా నజరానాలు కూడా ప్రకటించారండి. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఈ ఒలింపిక్ క్రీడల్లో బంగారు పథకం గెలిచిన వారికి 7 కోట్లు, అలాగే ఒలింపిక్స్ క్రీడల్లో వెండి పథకాన్ని గెలిచిన వాళ్ళకి 5 కోట్లు, కాంక్షానికి 3 కోట్లు, ఇలా ప్రతి దానికి ప్రైజ్ మనీని ప్రకటించడం జరిగిందండి. ఇంతకుముందు హర్యానా మొదటి స్థానంలో ఉండేది, దాన్ని కూడా అధిగమించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రైజ్ మనీని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఒలింపిక్స్లో కానీ ఆసియా క్రీడల్లో కానీ పథకాలు సాధించిన వాళ్ళకి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తామని కూడా ప్రకటించడం జరిగిందండి. సో ఇవి నెమ్మదిగా స్క్రోల్ చేస్తానండి నేను, మీరు కావాలనుకుంటే ఇవన్నీ నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కొత్త క్రీడా విధానం 2024-29 ప్రకారం రాష్ట్రాన్ని 4 ప్రధాన జోన్లుగా విభజించి ఆ ప్రాంతాల్లో ఉన్న వనరులు మరియు ఆసక్తిని బట్టి వీటిని ఒక నిర్దిష్ట క్రీడలకు హబ్బులుగా లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లుగా ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నాన్ని క్రీడా రాజధానిగా, స్పోర్ట్స్ క్యాపిటల్గా మార్చాలని విశాఖ భావిస్తుంది. ఇక్కడ సముద్ర తీరం ఉండడం వల్ల ఇది అదనపు బలంగా నీటి క్రీడలు, సెయిలింగ్, రోయింగ్ మొదలైనవి ఇక్కడ నేర్పించడానికి, అలాగే వసతులు కల్పించడానికి అవకాశం కల్పిస్తుంది. ఇతర క్రీడలైన ఆర్చరీ, షూటింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్ లాంటి వాటికి కూడా ఇక్కడ కేంద్రాలు నిర్మించనున్నారండి.
అలాగే అమరావతి, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో రాష్ట్రానికి మధ్యలో ఉండడం వల్ల ఇక్కడ అన్ని రకాల క్రీడలకు దీని ప్రధాన కేంద్రంగా ఉంటుంది. అథ్లెటిక్స్, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, అలాగే బ్యాడ్మింటన్ వచ్చేసరికి పుల్లెల గోపీచంద్ అకాడమీ వంటి వాటితో ఇక్కడ శిక్షణ కూడా ఇవ్వనున్నారు. జిమ్నాస్టిక్స్, వాలీబాల్ కూడా విజయవాడలోని ఇండోర్ స్టేడియంలో వీటికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇక తిరుపతి దక్షిణ వైపున హబ్గా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో తిరుపతిని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు వస్తారు కాబట్టి ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్కి ప్రత్యేక అకాడమీ ఏర్పాటు చేస్తారంటండి. అలాగే తిరుపతిలో ఒక ఫుట్బాల్ మైదానాన్ని కూడా అభివృద్ధి చేయాలి అనుకుంటున్నారు. మార్షల్ ఆర్ట్స్ కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక అనంతపురం, కడప, ఇక్కడ అనంతపురంలో ఉన్న క్రీడా గ్రామం ద్వారా హాకీలో ప్రత్యేక శిక్షణ ఇస్తారంటండి. అలాగే అనంతపురం ఇప్పటికే దేశీయ క్రికెట్ వేదిక కూడా గుర్తింపు పొందింది. సో ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క క్రీడకు శిక్షణా కేంద్రాలుగా మార్చి రాష్ట్రాన్ని మొత్తానికి 2029 నాటికి దేశంలోనే నెంబర్ 1గా మార్చాలని ఈ క్రీడా పాలసీ లక్ష్యంగా పెట్టుకుందండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలోని మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ను అమరావతిలో ఏర్పాటు చేయనుంది. ఈ క్వాంటమ్ విలేజ్ ప్రాజెక్ట్ను డిజైన్ అందిస్తున్న సంస్థ ఏది? సో ఏ సంస్థ ఈ క్వాంటమ్ విలేజ్కి డిజైన్ అందిస్తుంది అనేది క్వశ్చన్ అండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి L&T సంస్థ అండి. L&T అనే సంస్థ క్వాంటమ్ విలేజ్కి డిజైన్ అందిస్తుంది. అమరావతిలో భారతదేశం మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ స్థాపించబడలేదండి, బడబోతుంది, ఇక్కడ తప్పడింది. ఈ ప్రాజెక్టుకు IBM, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరియు లారెన్స్ అండ్ ట్రూబో వంటి ప్రధాన సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. భవనంలో అధునాతన క్వాంటమ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇందులో భారతదేశంలో అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్గా భావిస్తున్న IBM క్వాంటమ్ సిస్టమ్ కూడా ఇక్కడే ఉండనుంది. ఇందులో అత్యంత శక్తివంతమైన 156 క్యూబిక్ సామర్థ్యం కలిగిన కంప్యూటర్ ఉంటుంది. ఇది దక్షిణాసియాలోనే మొదటిది మరియు భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైనదిగా నిలవనుంది. మైక్రోసాఫ్ట్ సంస్థ ఇక్కడ సుమారు 1772 కోట్ల పెట్టుబడితో భారీ క్వాంటమ్ కేంద్రాన్ని నిర్మించనుంది. సో ఇవన్నీ లేటెస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, చూసుకోండి. ఇది ఇక్కడ 1200 క్యూబిక్ సామర్థ్యం గల అత్యంత భారీ క్వాంటమ్ సిస్టమ్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదండి. నెక్స్ట్, పాస్కల్ సంస్థ ఫ్రాన్స్కు చెందింది. ఈ కంపెనీ ఈ ప్రముఖ క్వాంటమ్ కంపెనీ కూడా అమరావతి క్వాంటమ్ వ్యాలీలో తన సొంత క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అలాగే ఫుజిట్సు సంస్థ జపాన్ టెక్ దిగ్గజం అండి. ఇది కూడా ఈ వ్యాలీలో భాగస్వామిగా ఉంటూ తన కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే యాంబర్ ఎంటర్ప్రైజెస్, వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది క్రయోజెనిక్స్ పరికరాలు రూపొందిస్తుంది. అంటే తక్కువ ఉష్ణోగ్రతను ఈ క్వాంటమ్ కంప్యూటర్లు అంటేనే ఎక్కువ వేడి జనరేట్ అవుతుందండి. వాటిని కూల్ చేయడానికి తక్కువ ఉష్ణోగ్రతలు అవసరం అవుతాయి. దాన్నే క్రయోజెనిక్స్ అంటారు. ఈ యాంబర్ సంస్థ 200 కోట్లతో భారతదేశం మొట్టమొదటి క్వాంటమ్ క్రయోజెనిక్ కాంపోనెంట్స్ తయారీ కేంద్రాన్ని మనకి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనుందండి. యాంబర్ ఎంటర్ప్రైజెస్ గుర్తుపెట్టుకోండి. TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మరియు అల్గారిథములపై దృష్టి పెడుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మెడిసిన్, ఫైనాన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ సమస్యలకు పరిష్కరించడానికి అవసరమైన పరిష్కారాలను వీరు అందిస్తూ ఉంటారు. అలాగే విద్యా సంస్థలను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారండి. IIT మద్రాస్ ఈ ప్రాజెక్టులో అకాడమిక్ పార్ట్నర్గా ఉంటూ పరిశోధన నిర్వహిస్తుంది. అలాగే అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా సుమారు 50,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇది మనకి క్వాంటమ్ విలేజ్కి సంబంధించండి. సో ఇక్కడ డిజైన్ రూపొందిస్తుంది మాత్రం ఈ లారెన్ అండ్ ట్రూబో అండి. ఇక్కడ ఎవరెవరు ఏం పెట్టుబడులు పెడుతున్నారు అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 26, 2025న పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ఏ జిల్లాలో అధికారికంగా ప్రారంభించింది? సో ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ డిడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్లీ లాంచ్ ద పల్లె పండుగ 2.0 ప్రోగ్రామ్ ఆన్ November 26, 2025? సో ఇది క్వశ్చన్ అండి. సో ఆన్సర్ చూద్దాం. సో ఆప్షన్స్ ఇవి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారండి. ఈ పథకాన్ని పల్లె పండుగ 2.0 అనేదాన్ని. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కింద చూద్దాం. మొత్తం మీకు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అమలవుతున్న పథకాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ మీకు నేను మ్యాక్సిమం కవర్ చేసుకుంటూ ఇచ్చానండి. చాలా పథకాలను ఇక్కడ కవర్ చేశాను.
ఒక్కొక్క పథకాన్ని చదివి వినిపించడానికి నాకు సుమారు గంట పడుతుంది, కాబట్టి నేను నెమ్మదిగా స్క్రోల్ చేస్తానండి. మీరు పాజ్ చేసి ఆ మ్యాటర్ అంతా కావాలనుకుంటే రాసుకోండి. ముందు పథకం తల్లికి వందనం గురించి ఇక్కడ వివరించడం జరిగింది. ఒక విద్యార్థికి 15,000 ఆర్థిక సాయం చేస్తారని, అలాగే బడ్జెట్లో కూడా ఈ పథకాలకి బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించారు అనేది కూడా ఇక్కడ నేను మీకు అందించడం జరిగిందండి. మ్యాక్సిమం పథకాలకి ఇంపార్టెంట్ పథకాలన్నిటికీ ఈ బడ్జెట్లో కేటాయింపులు కూడా ఇక్కడే మీకు ఇవ్వడం జరిగింది, అవి కూడా నోట్ చేసుకోండి. తర్వాత స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం గురించి అది ఎప్పుడు అమలైంది, డేట్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, విజయవాడ బస్టాండ్లో దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ దీపం 2 పథకం 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు కదండి, దానికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు ఎంత అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎక్కడి నుంచి ప్రారంభించారు అనేది కూడా మీకు ఇక్కడ అందించడం జరిగింది. నెక్స్ట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అండి. సో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఎవరెవరికి ఎంత పెన్షన్ వస్తుంది అనేది కూడా ఇక్కడ మీరు నోట్ చేసుకోండి. అలాగే బడ్జెట్లో ఎంత దీనికి కేటాయించారు ఎన్టీఆర్ భరోసా స్కీమ్కి, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ నేతన్న నేస్తం పథకం ఇది ఎప్పుడు ప్రారంభమైందో డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎక్కడి నుంచి ప్రారంభించారు, సో ఎన్ని యూనిట్లు ఉచితంగా ఇస్తున్నారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బడ్జెట్ కేటాయింపులు ఇవ్వలేదు, ఎందుకంటే ఇది బడ్జెట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిన బడ్జెట్ అప్పటికే పూర్తి అయిపోయిందండి. ఆ సంవత్సరం బడ్జెట్ ప్రకటించేసిన తర్వాత వచ్చిన పథకం కాబట్టి దీనికి ఇక్కడ బడ్జెట్ కేటాయింపులు ఏమీ పేర్కొనలేదు. నెక్స్ట్ అన్నదాత సుఖీభావ పథకం అండి. సో ఎప్పుడు ప్రారంభించడం అంటే మొదటి విడత ఎప్పుడు డబ్బులు ఇచ్చారు, రెండో విడత ఇప్పుడు అనేది చూసుకోవాలండి. సో ఇక్కడ మొదటి విడత గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎంత ఇస్తారు, మొత్తం సంవత్సరానికి ఆర్థిక సాయం ఎంత, అందులో మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత, కేంద్ర ప్రభుత్వం ఎంత అనేది చూసుకోండి. బడ్జెట్ కేటాయింపులు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, నోట్ చేసుకోండి. సో రెండో విడత రీసెంట్గా నవంబర్లో రెండో విడత కూడా విడుదల చేయడం జరిగింది, ఎక్కడి నుంచి అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం హైలైట్ చేయడం మర్చిపోయానండి. సో ఎన్టీఆర్ వైద్య సేవా పథకం గురించి ఇక్కడ మీకు దాని తర్వాత స్కీమ్ కింద ఇవ్వడం జరిగింది. ఎన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు, పేద కుటుంబాలకు ఎన్ని లక్షల వరకు ఉచిత సేవలు అందిస్తారు, ఎన్ని లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు చూసుకోండి. బడ్జెట్లో కేటాయింపులు ఎంత అనేది నోట్ చేసుకోండి. నెక్స్ట్ మత్స్యకారుల సేవల పథకం ఇది ఎప్పుడు ప్రారంభమైంది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలామంది సార్ ఈ బ్లాక్ ఏంటి తీసేయండి అంటున్నారు, అది తీసేస్తే ఇక్కడ నాకు హైలైట్ చేయడం కుదరదండి, ఏమనుకోవద్దు. నెక్స్ట్ ఎక్కడ ప్రారంభించారు, సంవత్సరానికి ఎంత సాయం చేస్తారు, ఒకవేళ మత్స్యకారుడు మృతి చెందితే ఎంత అమౌంట్ ఇస్తారు, డీజిల్ సబ్సిడీ ఎంత, బడ్జెట్లో కేటాయింపులు ఎంత అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఎప్పుడు ప్రారంభమైంది, దాని నెంబర్ ఏంటి, ఎన్ని సేవలు ప్రస్తుతం అందిస్తున్నారు, ఇది మెటా సంస్థ ద్వారా మనకి అందుబాటులోకి వచ్చిందండి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మార్గదర్శి బంగారు కుటుంబం, దీన్ని P4 పథకం అంటాం, జీరో పావర్టీ కార్యక్రమం. ఎప్పుడు దీన్ని ప్రకటించడం జరిగింది, 2025 మార్చి 30న. దీని లోగో కూడా అప్పుడే ప్రారంభించారు, కానీ ఎప్పటి నుంచి ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది అంటే ఇది డేట్ గుర్తుపెట్టుకోండి. ముందు ఆగస్టు 15 అన్నారండి, తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 4 రోజులు లేటుగా ఆగస్టు 19 నుంచి ఇది అమలవుతుంది. సో 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో పేదలు ఎవరూ లేకుండా చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. సో ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు ఇస్తారనేది చూసుకోండి. జూనియర్ కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఇది ఇస్తున్నారు. ఇంటర్మీడియట్కి ఎప్పుడు ప్రారంభించారు, అది ఎక్కడ ప్రారంభించారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. బడ్జెట్లో కేటాయింపులు ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసుకోండి. నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర, ఇది ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు ఇస్తారు చూసుకోండి. ఒక కిట్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ఇక్కడ చూడండి. నెక్స్ట్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటేనండి, ఒక్కొక్క నెల ఒక్కొక్క చోట దీని గురించి ప్రచారం చేస్తున్నారండి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇది నాకు తెలిసి ఫస్ట్దండి. మీకు ఇంకేమన్నా తెలిస్తే ఈ డేట్ కంటే ముందు ఎక్కడైనా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు మీకు ఏమైనా తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి. కామెంట్ కంపల్సరీ చూడండి. నా వీడియో ప్రతి కామెంట్లోనూ పిన్ చేసిన కామెంట్ చూసినట్లయితే నేను ఏదైనా పొరపాటును చెప్పినట్లయితే అక్కడ దానికి కరెక్షన్స్ అక్కడ ఉంటాయండి. కంపల్సరీ మీరు పిన్ చేసిన కామెంట్ని అయితే చదవండి. ఏదైనా తప్పులు మీకు కనిపించినట్లయితే మీరు నాకు కామెంట్ చేస్తే నేను దాన్ని కరెక్ట్ చేసి కామెంట్లో పెడతానండి, పిన్ చేస్తాను. తద్వారా ఈ తప్పులు మీరు చదవకుండా ఉంటారు.
అలాగే నాకు కూడా నేను తప్పు చెప్పాను అనే గిల్టీ ఫీలింగ్ లేకుండా ఉంటుందండి. సో ప్రతి 3వ శనివారాన్ని స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మారాలి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అన్నా క్యాంటీన్లు ఫస్ట్ టైం ఎప్పుడు ప్రారంభించారు, తిరిగి ఎప్పుడు ప్రారంభించారు, ప్రస్తుతం ఎన్ని క్యాంటీన్లు ఉన్నాయి, సో ఎన్ని రూపాయలకి అందిస్తున్నారు అనేది చూసుకోండి. ఒక వీడియో నేను పూర్తిగా అంటే ఇందులో మిస్ అయిన పథకాలతో సహా మొత్తం, ఇందులో యాక్చువల్గా అయితే ఏం మిస్ చేయలేదండి, ఏమైనా ఒకటి రెండు మిస్ అయితే చిన్న మిస్ అయి ఉండొచ్చు, అన్నిటితో కలిపి సెపరేట్గా మరొక వీడియో నేను ఓన్లీ ఈ పథకాల మీద చేస్తానండి. ఎప్పుడు అంటే మొత్తం ఈ జనవరి టు డిసెంబర్ కరెంట్ అఫైర్స్ అన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత చేస్తాను. నెక్స్ట్ పల్లె పండుగ కార్యక్రమం, ఇందాక మన క్వశ్చన్ దీనికి సంబంధించింది. పల్లె పండుగ కార్యక్రమం ఫస్ట్ విడత అక్టోబర్ 2024లో కృష్ణా జిల్లా కంకిపాడులో చేశారు. రెండోది నవంబర్ 26లో రీసెంట్గానే జరిగిందండి. ఎక్కడ ప్రారంభించారు అంటే, సో ఇందాక బిట్టు తప్పు చెప్పినట్టున్నానండి, ఆన్సర్ ఒక్కసారి చెక్ చేద్దాం. ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు గ్రామం అండి. నేను ఎదురు చెప్పినప్పుడు కాకినాడ అని చెప్పినట్టు గుర్తు. ఒక్క నిమిషం అండి, ఏమనుకోవద్దు. లేదు, కరెక్ట్గానే ఉందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, నేను కాకినాడ అని చెప్తే క్షమించండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. సో ఇలా మొత్తం అన్ని పథకాలు మీకు ఇక్కడ పల్లె పండుగ తర్వాత మీకు చంద్రన్న బీమా పథకం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. చూసుకోండి మొత్తం ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఇది వర్తిస్తుంది, ఎవరి కోసం అంటే ఇది అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడం, ఎంత ఆదాయం కంటే తక్కువ ఉన్న వారికి ఇది వర్తిస్తుంది, ఎంత బీమా సౌకర్యం కలిగి ఉంటుంది. సో దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2016 అక్టోబర్ 2 ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వం పేరు మార్చిందండి, మళ్ళీ అప్పుడు పాత పేరు పునరుద్ధరించడం జరిగింది. ఆటో డ్రైవర్ల సేవలో ఇది రీసెంట్గా స్టార్ట్ అయిందండి. అక్టోబర్ 4, 2025 విజయవాడలో ప్రారంభించారు. ఆటో డ్రైవర్కి సంవత్సరానికి ఎంత వేస్తారు అనేది చూసుకోండి. అలాగే అర్హులు ఎవరు అనేది చూడండి. యూనివర్సల్ హెల్త్ పాలసీ, ఇది అందరికీ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి, పేద ధనిక అందరికీ కూడా వర్తించే పథకం అండి. పేదవారికి అయితే 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు. అబోవ్ పావర్టీ లైన్ అంటే మధ్యతరగతి ఉన్నత కుటుంబాలకు 2.5 లక్షల వరకు కూడా వైద్య సౌకర్యాలు కల్పిస్తారు. నెక్స్ట్ ఆదరణ 3.0 పథకం, ఇది బీసీ కులాలకు సంబంధించి కుల వృత్తులను ప్రోత్సహించడానికి వారికి సబ్సిడీ మీద వస్తువులు అందజేస్తారండి. అది ఆదరణ 3 పథకం, దానికి సంబంధించి వివరాలు చూడండి. షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ అండి, 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభ చూపించిన వారికి 20,000 నగదు బహుమతి అందించే పథకం ఈ ఆంధ్రప్రదేశ్ షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్. నెక్స్ట్ అడవి తల్లి బాట అండి, 2025 ఏప్రిల్ 7న ప్రారంభమైంది. ఇది గిరిజన ప్రాంతాలకు రహదారులు నిర్మించే కార్యక్రమం. దీనికోసం ఎంత బడ్జెట్ అప్పుడు ఎన్ని కోట్లు కేటాయించారనేది చూడండి. నెక్స్ట్ ఎన్టీఆర్ విద్యోన్నతి, ఇది వెనకబడిన విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందించడం అండి. వార్షిక ఆదాయం 6 లక్షలకు మించకూడదు. పొరపాటున ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇస్తారు. 1.5 lakhs వరకు ఆర్థిక సహాయం ఈ కోచింగ్కి అందిస్తారండి. ఎక్కడైనా హాస్టల్స్లో ఉంటుంటే వాటికి 10,000 స్టైఫండ్ కూడా ఇస్తారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం, ఇది ఫీజు రియంబర్స్మెంట్ అండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ కాపు మైనారిటీ దివ్యాంగ్ విద్యార్థులందరూ ఉపకార వేతనాలు అందిస్తారు. ఇది ఆర్టీఎఫ్ అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్, కట్టిన ఫీజు అంతా తల్లులకు వెనక్కి, ఇంతకుముందు తల్లుల ఖాతాలో పడేది ఇప్పుడు కళాశాలల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. అలాగే ఎంటీఎఫ్ అండి, అంటే ఇది హాస్టల్లో ఉండే విద్యార్థుల కోసం. ఐటీఐ విద్యార్థులకు వస్తే 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ మరియు ఇతర కోర్సులు చదువుకున్న వాళ్ళకి 20,000. ఇది తల్లి ఖాతాలో జమ అవుతుంది. ఎంటీఎఫ్ మెయింటెనెన్స్ సంబంధించిందండి, ఇది నిర్వహణ విధి. నెక్స్ట్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం సంబంధించి ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా అమలు అవ్వట్లేదండి, త్వరలో అమలు కాబోతుంది అనేది న్యూస్. ఈ వివరాలన్నీ నోట్ చేసుకోండి. నెక్స్ట్ బాలికా రక్ష, ఇది విద్యార్థులకు శానిటరీ నాప్కిన్స్ అందించే పథకం. డిజీ లక్ష్మి పథకం, ఇది కియోస్కోలు ఏర్పాటు చేస్తారండి. సో ఇంతకుముందు డిగ్రీ క్వాలిఫికేషన్ అడిగారు, ఆ క్వాలిఫికేషన్ తగ్గించి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో డ్వాక్రా మహిళలకు చిన్న బడ్డీ కొట్టు లాంటిది ఇచ్చి అందులో ఈ డిజిటల్ సేవలు అందిస్తారనమాట అండి. నెక్స్ట్ మహాశక్తి అంటే ఈ ఆడవాళ్ళందరికీ కల్పిస్తున్న ప్రోగ్రామ్స్ అన్నిటికీ కలిపి ఈ పేరు మహాశక్తి అని పెట్టడం జరిగింది. దీపం, స్త్రీ శక్తి, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, ఇవన్నీ కూడా మహాలక్ష్మిలోకి వస్తాయన్నమాట.
నెక్స్ట్ చంద్రన్న పెళ్లి కానుక, ఇది కులాంతర వివాహాలను ప్రోత్సహించడం కోసం, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ తరగతులు పేదలకు వివాహ సమయంలో అందించే సహాయం అండి. నెక్స్ట్ ఉచిత విద్యుత్ పథకం ఎస్సీ ఎస్టీలకు జగజ్జీవన్ జ్యోతి పథకం అంటారండి. ఇది ఇంతకుముందు యూనిట్లు తక్కువ ఉండేది, ఇప్పుడు యూనిట్ల సంఖ్య 200 యూనిట్ల వరకు పెంచడం జరిగింది. నెక్స్ట్ పిఎంఏవై ఎన్టీఆర్ నగర్ అండి. సో పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వడం, దానికి సంబంధించిన పథకం. ఈ వివరాలన్నీ చూసుకోండి. ఇది నెక్స్ట్ పాడిపేయ సాయం పథకం అండి. అంటే పుట్టబోయే దూడ కూడా ఆడదూడే, లేగదూడ, పెయ్య దూడ పుట్టేందుకు ఇంజెక్షన్స్ అవి ఇస్తారండి. అంటే వీర్యాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. అందులో మగ క్రోమోజోములు లేకుండా ఓన్లీ వీర్యంలోని క్రోమోజోములు వేరు చేయడం ద్వారా మగ దూడలు పుట్టకుండా చేస్తారనమాట అండి. దాన్ని పాడిపేయ సాయం అనే పథకం. న్యాయమిత్ర పథకం, ఇది న్యాయవాదులకు జూనియర్ న్యాయవాదులకు 5,000 అందించే పథకం అండి. ఇది దానికి సంబంధించిన వివరాలు అక్కడ ఉన్నాయి, మీరు నోట్ చేసుకోండి. చిరు వ్యాపారులకు 0 వడ్డీ పథకం. దేశ సేవ నుండి పల్లె సేవ వరకు, అంటే దేశ సేవ చేసి రిటైర్ అయిన ఆర్మీ వాళ్ళకి ఇక్కడ డ్రోన్లు ఇచ్చి డ్రోన్లో శిక్షణ ఇస్తారు. డ్రోన్లు ఎలా నడపాలి, దాని ద్వారా వీళ్ళు డ్రోన్ పైలట్లుగా మారి వ్యవసాయ రంగంలో అక్కడ సహాయం చేయడం ద్వారా కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. మన ఇల్లు మన గౌరవం అండి. ఇటీవలే ఇది ఒక 3 లక్షల మందికి పేదలకి గృహప్రవేశాలు చేయించారు, ఇళ్ల స్థలాలు అందించారు. అలాగే ఇళ్ల స్థలాల యొక్క కొలతలు కూడా పెంచారు. ఇంతకుముందు 1 సెంటు స్థలం ఇచ్చేవారు గ్రామీణ ప్రాంతాల్లో, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తున్నారు. ఎంత ఉచిత ఇసుక ఇస్తున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు, అలాగే పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి ఎంతెంత ఆర్థిక సహాయం చేస్తారనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ నోట్ చేసుకోండి. మొత్తం అన్ని పథకాలు మ్యాక్సిమం కవర్ చేశానండి. అమృత ఆరోగ్య పథకం, ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం, సో అవి మొత్తం ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం అమలవుతున్న పథకాలన్నీ ఇక్కడ మీకు అందించడం జరిగిందండి. నెక్స్ట్ 15వ క్వశ్చన్, మీకు చెప్పింది అర్థమైంది కదండి, 20 బిట్లు కాదు ఇవి. సో పేరుకి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కింద కానండి, మ్యాటర్ మాత్రం మీరు లెక్క పెట్టుకోండి ఎన్ని బిట్స్ కవర్ అయ్యి ఉంటాయో. 2025-26 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో తెలుగు భాష అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించారు? సో బడ్జెట్ మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. ఇన్ ద 2025-26 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ హౌ మచ్ ఫండ్ వాజ్ అలొకేటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద తెలుగు లాంగ్వేజ్? సో ఆన్సర్ వచ్చేసరికి 10 కోట్లు అండి. 10 కోట్ల వరకు కేటాయించడం జరిగింది. సో ఇక్కడ రంగాల వారి ఇంపార్టెంట్ కేటాయింపులు ఏం చేశారనేది కూడా మీకు ఇవ్వడం జరిగింది. అంటే బడ్జెట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ అన్నీ ఇక్కడ మీకు కవర్ అవుతాయండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ. పాఠశాల విద్య కోసం 31,805 కోట్లు కేటాయించారు. అందులో మనబడి మన భవిష్యత్తు అంటే నాడు నేడు పథకం పేరు మార్చారండి, దానికి 1000 కోట్లు. తల్లికి వందనానికి 9,407 కోట్లు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనానికి 3,486 కోట్లు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రకు 953 కోట్లు. హైయర్ ఎడ్యుకేషన్కి 2,506 కోట్లు. సాంకేతిక విద్యకు టెక్నికల్ కోర్సెస్కు 1,229 కోట్లు. స్కిల్ డెవలప్మెంట్కి 1,223 కోట్లు. అలా మొత్తం విద్యాశాఖకు ఎన్ని కోట్లు కేటాయించారనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సంక్షేమ శాఖ, ఎస్సీ సంక్షేమానికి 20,281 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 8,159 కోట్లు, బీసీ సంక్షేమానికి 47,456 కోట్లు. అందులో ఇందాక చూసిన ఆదరణ 3 పథకానికి 1000 కోట్లు. నెక్స్ట్ మైనారిటీ సంక్షేమానికి 5,434 కోట్లు. మహిళ మరియు శిశు దివ్యాంగ వృద్ధులకు 4,332 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వైద్య ఆరోగ్య శాఖకు 19,264 కోట్లు. ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ 4,000 కోట్లు. జాతీయ ఆరోగ్య మిషన్ 2,599 కోట్లు. అంటే ఇందులోనే ఇవన్నీ అన్నమాట అండి. మందుల కొనుగోలుకు 600 కోట్లు అలా ఇవ్వడం జరిగింది. వ్యవసాయ బడ్జెట్, సో చాలా ఇంపార్టెంట్, సెపరేట్గా వ్యవసాయ బడ్జెట్ని ప్రకటించడం జరిగింది. 48,431 కోట్లు. ఇందులో భాగంగా అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్కు 9,400 కోట్లు ఇవ్వడం జరిగింది. జలవనరుల శాఖకు 18,019 కోట్లు. ఇందులో పోలవరం ప్రాజెక్టుకి 5,756 కోట్లు. జలజీవన్ మిషన్కు 2,800 కోట్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పౌర సరఫరాల శాఖకు 3,807 కోట్లు. గృహ మంత్రిత్వ శాఖకు 8,570 కోట్లు. రహదారులు భవనాల శాఖ 8,785 కోట్లు. ఆర్టీసీకి 4,309 కోట్లు.
యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు 469 కోట్లు, క్రీడలకు 115 కోట్లు, హిందీ అడిగిన బిట్టు, తెలుగు భాష అభివృద్ధికి 10 కోట్లు, డ్రగ్ నివారణ కోసం 10 కోట్లు కేటాయించడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్ మనకి రంగాల వారి కేటాయింపులు అండి, బడ్జెట్ కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో. ఇందులో బాగా ఇంపార్టెంట్ అనుకునేవి మీరు నోట్ చేసుకోండి, లేదా అన్నీ నోట్ చేసుకుని ఏవైతే బాగా ఇంపార్టెంటో వాటిని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047, వాట్ ఈస్ ద టార్గెట్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫర్ ద ఇయర్ 2047? స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 247 ప్రకారం 2047 నాటికి తలసరి ఆదాయం ఎంత ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు తలసరి ఆదాయం ఎంతకు పెంచాలనుకుంటున్నారంటే $43,000 తలసరి ఆదాయాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారండి. సో 2024 డిసెంబర్ 13న స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ను విడుదల చేయడం జరిగింది. సో అప్పుడు తలసరి ఆదాయం, ప్రస్తుత తలసరి ఆదాయం $3,200 ఉండగా దాన్ని 42 అని పడింది. $43,000 పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందండి. అలాగే అక్షరాస్యతను 100% చేర్చాలని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ చేర్చాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. నిరుద్యోగాన్ని 2% కంటే తక్కువకు తగ్గించాలి అని, మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 80% కంటే ఎక్కువగా పెంచాలి, ఇవన్నీ పెట్టుకున్నారు. అలాగే 2025-26 బడ్జెట్లో సో ఏదైతే ఈ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఉందో వాటికి కేటాయింపులు సుమారు 2,39,846 కోట్లు ఈ విజన్ డాక్యుమెంట్లు కేటాయించిన పథకాలకి ఇవ్వడం జరిగిందండి. సో అది చాలా ఇంపార్టెంట్. ఇందులో పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధికి 12,112 కోట్లు. సో దీని కిందకి 2 వస్తాయండి, నైపుణ్యమైన ఉత్పత్తి, నైపుణ్యాలు, ఉపాధి. సో ఇవన్నిటికీ కలిపి 12,112 కోట్లు పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధికి. ఆర్థిక సాంకేతిక పురోగతికి 55,730 కోట్లు ఇవ్వడం జరిగిందండి. ఈ ఆర్థిక సాంకేతిక పురోగతి కిందకి వచ్చేది ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ డెవలప్మెంట్, విద్యుత్ ఇంధన వ్యయ నియంత్రణ, డీప్ టెక్, వీటికి సంబంధించి 55,730 కోట్లు ఇవ్వడం జరిగింది, కేటాయించడం. నెక్స్ట్ సామాజిక సమ్మిళిత సాధికారిత, దీనికి 1,42,349 కోట్లు అంటే అన్ని పథకాలు ఇందులోకి వచ్చేస్తాయండి. ఈ పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, ఈ పిల్లలకి ఇచ్చే సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు కానీ అవన్నీ కలిపి ఇందులోకి వచ్చేస్తాయి. సామాజిక సమ్మిళిత సాధికారత 1,42,349 కోట్లు. సో ఇందులో మానవ వనరుల అభివృద్ధి, పేదరిక నిర్మూలన, స్వచ్ఛ ఆంధ్ర ఇవన్నీ ఇందులోకి వచ్చినాయండి. నెక్స్ట్ సుస్థిర సాగు కరువు రహిత రాష్ట్రం, దీనికోసం 29,655 కోట్లు అండి. ఈ జల వనరులు ఇవన్నీ ఇందులోకి వస్తాయి. రైతుల వ్యవసాయం, నీటి భద్రత ఇందులోకి వచ్చాయి. ఇలా మనకి మొత్తం ఏదైతే స్వర్ణాంధ్ర విజన్ 2049 ఉందో వాటిని సాధించడం కోసం ఎన్ని కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు అని అడుగుతాడండి. 2,39,846 కోట్లు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో క్వాంటమ్ టెక్నాలజీ ఇంక్యుబేషన్కు నాయకత్వం వహించి ఇటీవల ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్వాంటమ్ మిషన్ మొదటి మిషన్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సో వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్వాంటమ్ మిషన్ యొక్క మొదటి మిషన్ డైరెక్టర్గా ఎవరు ఇటీవల నియమితులయ్యారు? ఈయన టాటా కన్సల్టీ సర్వీసెస్లో క్వాంటమ్ టెక్నాలజీ ఇంక్యుబేషన్కి నాయకత్వం వహించే వ్యక్తి అంటండి. సో ఆయన ఎవరు అంటే శ్రీ సివి శ్రీధర్ గారు. యాక్చువల్గా మిగతా ఆప్షన్స్ అన్నీ మీ అందరికీ తెలిసిన ఆప్షన్స్ ఇచ్చేయడం వల్ల అది ఈజీ అయిపోద్ది. అక్కడ వేరు వేరు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అదే బిట్ కష్టం అవుతుందండి. సో దీని ఆన్సర్ సివి శ్రీధర్ గారు. సో ఇక్కడ నియామకాల మీద క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడని చెప్పి మొత్తం మీకు 2025లో వచ్చిన నియామకాలు మ్యాక్సిమం ఇంపార్టెంట్ నియామకాలన్నీ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. కొన్ని 2024లో జరిగిన ముఖ్యమైన నియామకాలు కూడా మీకు ఇక్కడ అందించడం జరిగిందండి. సో ఇవన్నీ మీరు నెమ్మదిగా స్క్రోల్ చేస్తాను, మీరు వీడియో పాస్ చేసి రాసుకోవడం కానీ లేదా ఒకసారి చూడండి, మీకు తెలియనివి ఏమన్నా ఉన్నాయేమో చూసుకోండి. ఎందుకంటే ఇదంతా నేను చదవడం చాలా టైం తీసుకుంటుందండి, కాబట్టి నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. మీరు ఇవన్నీ నోట్ చేసుకోవచ్చు. మొత్తం అన్ని నియామకాలు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇందులో చిన్న ఒక నియామకం ఒకటి మిస్ అయిందండి. అదేంటంటే టీటీడీ ఈఓగా మన నియామకం జరిగిందండి, సింగాల్ గారు. అది ఇక్కడ ఇవ్వడం మర్చిపోయాను, నేను దాన్ని యాడ్ చేస్తానండి తర్వాత ఈ
పీడిఎఫ్కి యాడ్ చేస్తాను, మీరు అది ఒక చోట నోట్ చేసుకోండి. నేను కామెంట్లో అయితే దాన్ని పిన్ చేస్తాను. సో మొత్తం నియామకాలు, ఇంపార్టెంట్ నియామకాలన్నీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన తొక్కిలాటపై ఆశపడ్డ కమిటీ అధ్యక్షుల పేర్లు కూడా మీకు ఇక్కడ అందించడం జరిగింది. అలాగే నామినేటెడ్ పదవుల్లో ఇటీవల నియమితులైన వారి కూడా మొత్తం డీటెయిల్స్ ఇక్కడ మీకు అందించడం జరిగిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రతి విద్యార్థికి అపార్ ఐడి కార్డులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సో అపార్ ఐడి పూర్తి రూపం ఏంటి అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ మీకు అపార్ ఐడి యొక్క పూర్తి రూపం కనపడుతుంది. ఆటోమేటెడ్ పెర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనేది దీని యొక్క పూర్తి రూపం అండి. సో ఇది NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 1 నేషన్ 1 స్టూడెంట్ 1 ఐడి కార్డ్ అనే దాని కింద 1 నేషన్ 1 స్టూడెంట్ ఐడి కార్డ్. సో దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఈ ఐడి కార్డ్ చెల్లుబాటు అవుతుంది. వీళ్ళ డీటెయిల్స్ కానీ వీళ్ళ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ కానీ ఇందులో రిజిస్టర్ అయ్యి ఉంటుందండి. సో అది అపార్ అనమాట. సో 12 అంకెల ప్రత్యేకమైన ఐడి నెంబర్ కేటాయిస్తారు. ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు ఇది విద్యార్థులకు వర్తిస్తుందండి. అన్ని అకాడమిక్ రికార్డులు ఇందులో నిల్వ చేయబడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, నూతన గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవులో దేశంలో రాష్ట్రాల్లో ఎన్నో స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో మొదటి స్థానం కాదండి, 3వ స్థానంలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ప్రకారం ఇటీవల కొలతలు మారాయండి. లేటెస్ట్ కొలతల ప్రకారం ఇంతకుముందు 2వ స్థానంలో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎన్నో స్థానానికి వెళ్ళామంటే 3వ స్థానానికి వెళ్ళాం. ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ నూతన తీరరేఖ పొడవు 1053.07 కిలోమీటర్లు అండి. పాత లెక్కలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు 79.37 కిలోమీటర్లు పెరిగింది. సుమారు 8.154% పెరిగిందండి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలో 3వ అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రంగా నిలిచింది. పాత గణాంకాల ప్రకారం 2వ స్థానంలో ఉండేది. గుజరాత్ రాష్ట్రం 2340.62 కిలోమీటర్ల పొడవైన తీరరేఖతో దేశంలోని రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిందండి గుజరాత్. తర్వాత తమిళనాడు 1068.69 కిలోమీటర్లతో 2వ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ని అధిగమించింది. భారతదేశం మొత్తం తీరరేఖ పొడవు ఇంతకుముందు 7516.60 నుండి ఇప్పుడు 11098.81 కిలోమీటర్లకు పెరిగిందండి. మొత్తం అంటే ఇది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం లెక్క పెడితే మొత్తం 48% పెరిగిందండి. తీరరేఖ పొడవులో అత్యధిక పెరుగుదల పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, 357% పెరుగుదల పశ్చిమ బెంగాల్లో కనిపించిందండి పాత కొలతలకి కొత్త కొలతలకి. ఇక తీరరేఖ తగ్గింది ఎవరికంటే పాండిచ్చేరి రాష్ట్రానికి తీరరేఖ తగ్గిపోయింది. మన ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం గల జిల్లాలు మొత్తం ఇంతకుముందు 9 ఉండేగా అప్పుడు 12 జిల్లాలు తీరరేఖను కలిగి ఉన్నాయండి. అవి ఏంటి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అత్యధిక తీరరేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం జిల్లా, అత్యల్ప తీరరేఖ కలిగింది పశ్చిమ గోదావరి జిల్లా. ఆంధ్రప్రదేశ్ తీరరేఖను ఉత్తర సర్కార్ తీరం అని పిలుస్తారు. అలాగే పులికాటి కాడి నుంచి తమిళనాడు వరకు ఉన్న తీరాన్నేమో కోరమండల్ తీరం అని పిలుస్తారండి. అది కూడా ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఉత్తర సర్కార్ తీరం అని పిలుస్తారు, కొంత భాగాన్ని కోరమండల్ తీరం అని పిలుస్తారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం అండమాన్ మరియు నికోబార్ దీవులు అత్యంత పొడవైన తీరరేఖను కలిగి ఉన్నాయి. సో దేశంలోనే ఇటు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలిపి తీసుకుంటే అత్యధిక తీరరేఖ కలిగింది అండమాన్ నికోబార్ దీవులు. గుర్తుపెట్టుకోండి, గుజరాత్ అని పెట్టేస్తే పోతుందండి. సో ఇవన్నిటిని కలుపుకుంటే ఆంధ్రప్రదేశ్ తీరరేఖలో 4వ స్థానానికి వెళ్తుందండి కేంద్రపాలిత ప్రాంతాలను కూడా లెక్కెట్టుకుంటే. సో అండమాన్ నికోబార్ దీవులు 2508, గుజరాత్ 2340, తమిళనాడు 1068, ఆంధ్రప్రదేశ్ 1053తో మనం 4వ స్థానంలో ఉన్నామండి. సో ఇవాల్టి వీడియోలో లాస్ట్ క్వశ్చన్, నవదుర్గ టెస్టింగ్ రేంజ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది? సో నవదుర్గ టెస్టింగ్ రేంజ్ ఆంధ్రప్రదేశ్లో నాగాయలంక కృష్ణా జిల్లాలో ఉందండి. సో కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంతంలో గల నాగాయలంక సో శంకుస్థాపన మే 2, 2005న ప్రధానమంత్రి మోదీ గారు అమరావతి పర్యటనలో భాగంగా దీన్ని వర్చువల్గా
శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ డిఆర్డిఓ దీన్ని అభివృద్ధి చేస్తుందండి. సుమారు 1460 కోట్లు వ్యయంతో దీన్ని అభివృద్ధి చేస్తుంది. ఒడిశాలోని బాలాసోర్ చండీపూర్ తర్వాత రెండవ అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అండి. ఇక్కడ క్షిపణులు అవి పరిశీలిస్తారు. సో ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 20 బిట్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మరొక 20 బిట్స్తో, లేదు 20 కానీ 30 కానీ, సో వీలుని బట్టి డేటా యొక్క సైజుని బట్టి నేను అందిస్తానండి. మీకు కంపల్సరీ వారం రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్ యొక్క కరెంట్ అఫైర్స్ పూర్తిగా కవర్ చేసేస్తానండి. థ్యాంక్ యూ.